హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను వచ్చే దోవలో ఇలా వీడియో తీసానండి. షాపులు అవి చూపిద్దామని చెప్పేసి. షాపులు కూడా తెలీదా అంటారేమో, అలా అని కాదు, వస్తూ వస్తూ ఇంకా వీడియో తీద్దామని తీసానండి. ఓకే, ఇంకా ట్రావెల్ చేస్తూ వెనక నుంచి తీసాను. మా హస్బెండ్ ఏమో బండి నడుపుతున్నారు కదా, నేను ఇంకా పిల్లలతో వీలవ్వలేదు. వీలైనంత మట్టికి మాత్రమే నేను వీడియో తీసాను. ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంక ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చిన తర్వాత చపాతీ చేద్దామని చెప్పేసి పిండి అవి కలిపేసుకుంటున్నాను. ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన తర్వాత కొద్దిసేపు పడుకోవాలనిపిస్తుంది. కాకపోతే ఏం చేస్తాం, పడుకున్నామంటే పని అవ్వదు కదా. ఆ పని మన కోసమే చూస్తూ ఉంటుంది. ఇంకా శుభ్రంగా చపాతీ చేసేసుకుని ఇంకా రైస్ ఏమి వండకుండా చపాతీ చేసుకుంటే గొడవ ఉండదని చెప్పేసి ఇంకా చపాతీ చేసేస్తున్నాను. పిండి కలిపి పెట్టేసుకుంటున్నానండి. ఈలోగా ఇంకా దాంట్లోకి కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలి. వస్తూ ఒక 1/4 కిలో యాట మాంసం తీసుకొచ్చాము. దానికోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకు మసాలా దినుసులు కడిగాను అనుకుంటారేమో, అది ఎందుకంటే దాల్చిన చెక్క అవిని కొంచెం బూజు పట్టినట్టుగా ఉన్నాయి. చాలా రోజుల నుంచి అలానే పక్కన పెట్టేశాను. అందుకోసం అని చెప్పేసి కొంచెం కడిగితే పైన ఏమన్నా వైట్గా ఉంటుంది కదా, పొరలాగా. దాల్చిన చెక్కకి బూజు ఏమైనా పడితే అది పోతుందని కడిగానండి. లోపు ఒక ఆమ్లెట్ వేసుకుంటున్నాము. ఆమ్లెట్ వేసుకుందామని ఆమ్లెట్ వేసేస్తున్నాను. ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము. చాలా వేరే ఊరి నుంచి వచ్చేటప్పటికి జర్నీ చేసి వస్తుంటే చాలా నీరసం వచ్చేస్తుంది. ఇంకా తప్పదు. ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడానికి బంగాళాదుంపలు అవి కోసి పెట్టేసుకున్నాను. ఏట మాసంలో ఎక్కువగా బంగాళాదుంపలే కనపడతాయండి. ఎందుకంటే నేను చపాతీ కదా, అందుకోసం ఇంకా బంగాళాదుంప కొంచెం ఎక్కువగా వేసాను. కర్రీ కూడా 1/4 కిలో అంటే ఎంత వస్తుంది, తక్కువగానే వస్తుంది కాబట్టి ఇంకా నేను బంగాళాదుంపలు ఎక్కువ వేసానండి. ఎక్కువ కూరలో బంగాళాదుంపలు మాత్రమే కనపడతాయి.
ఊరు నుంచి వచ్చేసరికి ఇదిగోండి చిన్న పార్సల్ అయితే వచ్చింది. ఇవి ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి బంగారం కమ్మలని, నెక్స్ట్ వెండి పట్టీలని పెడతాం కదా. స్కూల్లో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ పట్టీలు జారి పడిపోయినా, బంగారం కమ్మలు పడిపోయినా కూడా స్కూల్ యొక్క యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదంటండి. మా పిల్లలు కూడా చాలాసార్లు చెప్పారు, ఆ స్కూల్లోకి ఇలా బంగారం వెండి పెట్టికి రావద్దు అంటున్నారు అని చెప్పారు. మొన్న మా పెద్దమ్మాయికి కూడా పట్టి పడిపోయిందండి, మళ్ళీ దొరికేసింది. ఇంకా అలాంటప్పుడు పైగా ఇప్పుడు బంగారం వెండి కొనాలన్నా చాలా రేట్లు చాలా ఎక్కువ పెరిగిపోయినాయి కదా. ఇంకా అలాంటప్పుడు ఇతరే పెడితే తప్పేమొచ్చింది. అందుకోసం నేను మీషోలో బుక్ చేశానండి. ఇది 146 పడ్డది కాస్ట్ అయితే. చాలా బాగున్నాయి, సింపుల్గా ఉన్నాయి. మరీ కాళ్ళని బోడిగా ఉంచకుండా ఇలా పట్టీలు పెడితే బాగుంటాయి కదా అని చెప్పేసి బుక్ చేశాను. ఓకే, వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి.